అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరని కోరుతున్నాను. నేను తాడిపత్రి నుండి తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాను. అది చెన్నై ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి తిరుపతి వరకు వెళ్ళదు, రేణిగుంట వరకు వెళ్తుంది. రేణిగుంట నుంచి మనం బస్ తీసుకొని అయితే తిరుపతికి అయితే వెళ్ళాలి. ఇది చెన్నై ఎక్స్ప్రెస్. లోకోమోటివ్ మాత్రం ఓల్డ్ ఇచ్చారు. ట్రైన్ మాత్రం ఫాస్ట్ మాత్రం ఏ విషయంలో కూడా తగ్గట్లేదు. ఓల్డ్ ట్రైన్ అయినా చాలా వేగంగా వెళ్తుంది. ఇక్కడ ట్రైన్లోకి 10 రూపాయలకి 2 జాంకాయలు అంటే తీసుకున్నాను. టేస్ట్ బాగుంది, పర్లేదు. ఈ కడప, రేణిగుంట, తిరుపతి వెళ్ళే ఏ ప్యాసింజర్ అయినా కానీ సైడ్కి చూసారంటే ఎక్కడ సైడ్ చూసినా అరటి చెట్లు అయితే కనిపిస్తాయి మీకు. ఇక్కడ సైడ్ చాలా ఫేమస్ అనుకుంటా. ప్రజెంట్ వచ్చేసి నేను రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసాను. ఈవినింగ్ 7కి అయితే దింపేసింది ఇది. బయటే వడ చట్నీ ఉంటే తీసుకున్నాను, బాగుంది. ఇక్కడ దగ్గరలోనే ఫ్రెష్ అప్ అయితే ఉంది. మనకు బస్ స్టాండ్ కాంచి అయినా రైల్వే స్టేషన్ కాంచి అయినా ఇది మనకు 350 మీటర్స్లో ఉంటుంది. బాగుంది. నేను తీసుకున్న డార్మిటరీ రూమ్స్ ఫ్రెష్ అప్లో ఓకే, బాగున్నాయి. ఏసీ కూడా ఉంది, బాగుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 500 తీసుకున్నారు 12 అవర్స్కి. చూద్దాం. మనకు బస్ స్టాండ్లో అయితే ఇక్కడ ఒక బోర్డు అయితే ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ టోకన్ స్పాన్సర్ చేస్తున్నారని. జస్ట్ స్కాన్ చేసి ఆ రూట్కి అయితే వెళ్ళిపోవచ్చు మనం గూగుల్ మ్యాప్లో. ఫైనల్లీ నేనైతే ఎలక్ట్రిక్ బస్ అయితే వెళ్తున్నాను. ఇది రైల్వే స్టేషన్ మీదకి అయితే వెళ్తుంది. ఇక్కడ మీకు విష్ణు నివాసంలో టికెట్స్ అయితే మంజూరు చేస్తున్నారు. ఈరోజు 18th కూడా మంజూరు చేస్తున్నారంట. ఈరోజు డే 16, అంటే డే 16 ఈరోజు నాది. ఫైనల్లీ నేనైతే ఈ ఎలక్ట్రిక్ బస్సులో అయితే బయలుదేరిపోయాను. దీని కాస్ట్ వచ్చేసి 110 రూపీస్ పర్ పర్సన్. బాగుంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు, బయట నుంచి ఎలాంటి నాయిస్ అయితే ఉండదు. ఈ క్లైమేట్కే కాకుండా ఏ క్లైమేట్కైనా కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ ఎలక్ట్రిక్ బస్సు. నార్మల్ బస్సు వచ్చేసి 90 రూపీస్, ఈ ఎలక్ట్రిక్ బస్సు వచ్చేసి 110 రూపీస్ అనమాట. అసలు మార్నింగ్ వెళ్తుంటే ఫీలింగ్ చాలా బాగుంది. అందులో నార్మల్ బస్సులో వచ్చేసి అంత సౌండ్ ఇష్టం వచ్చిన నాయిస్ ఉంటుంది. దీంట్లో ఎలాంటి నాయిస్ రాదు. ఈ బస్సులో మొత్తం గ్లాస్తో నిండిపోయి ఉంటుంది. చాలా బాగుందన్నమాట. అసలు మీరు ఎప్పుడన్నా తిరుమలకి ఎర్లీ మార్నింగ్ వచ్చింటే మాత్రం ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని మిస్ కారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది. రోడ్ సైడ్ కొండకాడ వర్క్ అయితే జరుగుతుంది. విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. అసలు ఇక్కడ మీకు చూపించడంలో కొంచెం ఎట్లా ఉండొచ్చు, కానీ ఫైనల్లీ నేను తిరుమలకి అయితే రీచ్ అయిపోయాను. నా దర్శనం టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 PM. చూద్దాము, వెళ్ళి అంతలోపల అన్ని టెంపుల్స్ అని చూసుకొని, వరాహస్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ చూసుకొని క్యూలోకి వెళ్ళేసరికి సరిపోతుంది అనుకుంటున్నా. ఇది వచ్చేసి సిఆర్ ఆఫీస్లో ఇక్కడ మొత్తం తిరుమలకు సంబంధించిన రూట్కి సంబంధించిన మ్యాప్ అయితే ఉంది సిఆర్ ఆఫీస్లో. ఇక్కడ కింద డౌన్ సైడ్ మీకు అకామిడేషన్ అయితే మందులు ఇస్తారు. రష్ అయితే చాలా తక్కువ ఉంది, ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఏరియాలో కూడా డైలీ వారి లక్కీ ట్రిప్ డ్రా అయితే నమోదు చేసుకోవచ్చు. మార్నింగ్ 11 అంట. ఇక్కడ పూరీస్, స్నాక్స్ అయితే ఉన్నాయి, తీసుకోవచ్చు. 60 రూపీస్ అంట. దగ్గరలో అయితే నేను హనుమాన్, అదే మనం అందరం టెంకాయలు కొట్టి జ్యోతిని అయితే ముట్టిస్తాం కదా, అక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంది, ఆమెని దర్శించుకున్నాను. యాక్చువల్గా ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను అక్కడికైతే బయలుదేరబోతున్నాను. అసలు ఎలా ఉందో తెలుసారా, ఎంత బాగుంది అసలు. ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది అది. కానీ అదేంటో మరి దర్శనం అయిపోతానే ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అనిపిస్తుంది. నాకు ఒక్కనికైనా మిగతా వాళ్ళకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఉంటుందో కింద కామెంట్ అయితే చేయండి.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ తోటోత్సవం లాగా ఏర్పాటు చేశారు అనుకుంటా. నాకైతే పూర్తిగా తెలియదు, బట్ ఏంటంటే తెలుసుకుందామని వెళ్తున్నాను. అసలు ఎంత బాగుంది, నిజంగా అదిరిపోయింది. అసలు ఏదైనా ఫెస్టివల్స్ టైంలో వస్తే ఆ ఫీల్ వేరప్ప. మొత్తం ఎంత బాగా చేశారు అసలు. మీరు విజువల్స్లో ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అదిరిపోయింది. మీరు చూసారంటే మైమర్చిపోతారు, అంత బాగుంది. ఎంత బాగా ఏర్పాటు చేశారంటే అంత బాగా ఏర్పాటు చేశారు. లైటింగ్ కానీ మొత్తం ఇక్కడ ఉండేవన్నీ చెరుకు సంబంధించినవి. ఇక్కడ అంతా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్గా ఎట్లాంటివి ఏం లేవండి, ఇదంతా రియలే. ప్రజెంట్ అయితే పుష్కర్ని ఘాట్కి అయితే వచ్చాము చూద్దామని. ఇక్కడ క్లోజ్ చేసి ఉంది. సరే, వరాహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. వరాహస్వామి దర్శనానికి అయితే ఇప్పుడు వచ్చాను. లైన్ అయితే పెరిగిపోతుంది, చూద్దాం, తొందరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వచ్చుకుందాం. ఈ వరాహస్వామి టెంపుల్లో సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 5 నుంచి 9 వరకు ఉంటుంది. శుక్రవారం మాత్రం కొంచెం 6:30 నుంచి ఉంటుందంట. స్పెషల్ ఎంట్రీ దర్శనము 300 రూపాయలు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 11 తర్వాత వచ్చేసి దర్శనానికి అలౌ చేస్తారంట. మమ్మల్ని 10:45కి అలౌ చేశారు, కానీ మాకు ఇక్కడ ఒక షెడ్యూల్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మేమైతే మొబైల్స్ ఇచ్చేసి దర్శనం పోతున్నాం. మొబైల్స్ ఇచ్చిన తర్వాత 1 అవర్లో దర్శనం అయిపోయింది. ఫైనల్లీ మేమైతే అన్నసత్రానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ టేస్ట్ వచ్చేసి చక్కెర పొంగలి, తాలింపు ప్లస్ పచ్చడి అయితే పెట్టారు. అలాగే రసము సాంబార్ కూడా సూపర్గా ఉంది, టేస్ట్ అమృతంలా ఉంది. మీరు అన్నప్రసాదం తిన్న తర్వాత బయటకు వస్తే మీకు ఇక్కడ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అన్నప్రసాదాల కోసం ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే వాళ్ళైతే ఇక్కడ పేమెంట్ అయితే చేయొచ్చు QR కోడ్ పద్ధతి ద్వారా. నేను ఇక్కడ ఒక డైరీ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ ఒక డైరీ కాస్ట్. ఫైనలీ నేనైతే ఇప్పుడు తిరుపతికి అయితే బయలుదేరిపోయాను. మీకు విషయం చెప్దాన్ని మర్చిపోయాను. అసలు ఏంటి టాపిక్ ఏంటంటే, నేను గతంలో 3 నెలలకు ఒకసారి నేను దర్శనానికి అయితే వచ్చేవాడిని అనమాట తిరుమలకి. ఇంతకుముందు ఏమైందంటే, సరదాగా ఒకసారి నేను సరదాగా జోక్స్ వేయడంలో చిన్న మాట అనేసాను. ఎలా అంటే, ప్రతిసారి నన్ను అడ్రస్ అని రప్పించుకుంటుంటాడు, ఈసారి నేను రాను అన్నాను. దానేంటికి నెక్స్ట్ టైం నుంచి నేను ఏ టోకెన్ కాదు కదా, ఏ లక్కీ డ్రాలో కూడా సెలెక్ట్ అవ్వట్లేదు, ఏ దర్శనం కూడా రావట్లేదు. దయచేసి దేవుని పట్ల ఎలాంటి జోక్స్ అయితే వేయద్దు. నాకైతే బుద్ధి వచ్చింది. ప్లీజ్, థ్యాంక్ ఫర్ వాచింగ్.